హాయ్ హలో వెల్కమ్ టు 60. ఐపీఎల్ 2024 మ్యాచ్లు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ పైనే ఉంది. గత ఏడాది వన్డే కప్ లో ఫైనల్లో పరాజయం పాలైన మన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈసారైనా ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని అయితే ఎదురు చూస్తుంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు మొత్తం 20 జట్లు తమ ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీగా ఇచ్చింది ఐసీసీ. దీని ప్రకారం మే 1లోగా అన్ని జట్లు తమ జట్లును ప్రకటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 29న న్యూజిలాండ్ తమ ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. ఇప్పుడు 19 క్రికెట్ బోర్డులు తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమిండియాకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ కప్ లో చోటు ఆశిస్తున్నారు. కాగా ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించారు. అయితే టీ20 ప్రపంచ కప్ కు టీమిండియా ప్రకటన ఎప్పుడు వస్తుందా, జట్టులో ఎవరు అవకాశం పొందుతారు అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇండియా స్క్వాడ్ అయితే ప్రకటించడం జరిగింది నిన్న. సో ఇప్పుడైతే చూసుకుందాం. రోహిత్ శర్మ వచ్చేసి అయితే కెప్టెన్, అలాగే వైస్ కెప్టెన్ వచ్చేసి అయితే హార్దిక్ పాండ్యా. సో వికెట్ కీపర్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్, అలాగే రిషబ్ పంత్. సో మిగతా మన ఆల్రౌండర్ చూసుకున్నట్లయితే శివం దుబే, అలాగే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. సో మిగతా బౌలర్లు చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్, అలాగే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అలాగే యుజ్వేంద్ర చాహల్. సో ఇప్పుడైతే బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, అలాగే విరాట్ కోహ్లీ, అలాగే సూర్యకుమార్ యాదవ్. సో చూసుకున్నాం కదా. అలాగే రిజర్వ్ మన ప్లేయర్స్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. సో చూసుకున్నారు కదా, ఇండియా స్క్వాడ్ అయితే నిన్న ప్రకటించడం జరిగింది. సో వీళ్ళే. సో ఈసారి ఖచ్చితంగా 2024 టీ20 వరల్డ్ కప్ లో అయితే ఖచ్చితంగా ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరు, నేను కాకుండా ప్రతి ఒక్కరు ఇండియా ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ, సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు అయితే ఎంతో అయితే వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలవాలని అయితే చాలా మంది అయితే ప్రేయర్స్ కూడా చేస్తుంటారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.